హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ గ్లోరీ. వెల్కమ్ టు గ్లోరీస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక చిన్నపిల్లల రెసిపీ చెప్పబోతున్నాను. 7 months నుంచి 1-2 years వరకు ఇది పెట్టొచ్చు తినని వాళ్ళకి. నేను వాళ్ళ గురించి రైస్ తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న ఒక గుప్పుడు అనుకోండి, ఒక స్మాల్ టీ గ్లాస్, హాఫ్ టీ గ్లాస్ బియ్యం, హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకున్నాను. నైట్ నానబెట్టుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్నాను. దానికి కావాల్సినవి చిన్న హాఫ్లో హాఫ్, ఒక టీ స్పూన్ ఆనియన్ పీసెస్, ఒకటి హాఫ్ టమాటా అండ్ హాఫ్ ఆలు చూసారా, నేను వాటర్లో నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవి మూటితోటి పిల్లలకి టేస్టీగా ఫుడ్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కుక్కర్ పెట్టుకున్నాను. నేను మీ దగ్గర కుక్కర్ కానీ అవైలబిలిటీగా లేకపోతే చిన్నది ఏదైనా చిన్న దీక్ష లాంటిది అయితే సరిపోతుంది. ఇందులో కొంచెం హీట్ ఎక్కినాక ఆయిల్ వేసుకుందాము. కుక్కర్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా చాలా తక్కువ, ఒక టేబుల్ స్పూన్, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. దీంట్లోకి చాలా మినిమం 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా రెండు మిక్స్ చేసి వేసుకున్నాము. స్మాల్ కుక్కర్స్ ఎప్పుడు స్మాల్ ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే ఇది అడుగంటుతుంది. ఇందులోకి మనం పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాము. కొంచెం జింజర్ పేస్ట్, ఎందుకంటే ఇది చలికాలము, పిల్లలకి బాగా జలుబు చేస్తుంది అండ్ చిన్నపిల్లల్లో ఎక్కువ కరోనా వస్తుంది కదా, వాటన్నిటికి విరుగుడు జింజర్ చాలా మంచిది హెల్త్కి. పిల్లలకు కూడా ఎక్కువ వేయొద్దు, జస్ట్ కొంచెం, 1/2 టేబుల్ స్పూన్ కన్నా చాలా తక్కువ కొంచెం వేసుకొని ఇది పచ్చివాసన పోవాలి. అసలు తెలియకూడదు పిల్లల్లో ఇది ఉందని, మనకు కూడా స్మెల్ రాకూడదు, అందులో తక్కువ తీసుకోవాలి. జీలకర్ర ఎందుకు అంటే డైజెషన్ బాగుంటుంది అండ్ ఆవాలు ఇంటెస్టైన్ క్లియరెన్స్ కోసం బాగుంటుంది, పిల్లలకి డైజెషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులోకి మీకు ఇష్టమైతే చిటికెడు పసుపు వేసుకోండి, లేదంటే అదర్వైజ్ స్కిప్ చేసేయండి. నేనైతే కొంచెం వేస్తున్నాను, కోల్డ్ అవన్నీ రాకుండా, యాంటీబయాటిక్ కదా, కొంచెం పిల్లల్లో ఫుడ్ తరపునే మనం వాళ్ళకి ఏమైనా మెడిసిన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసేసుకున్నాము. ఇవేం మెత్తగా ఉడికేపో అక్కర్లేదు ఫ్రెండ్స్, ఇది జస్ట్ కొంచెం మగ్గితే చాలా. ఆల్రెడీ టమాటాలు మగ్గినాయి కాబట్టి ఆలు కూడా ఏం మెత్తగా అయిపోవాల్సిన అవసరం అయితే లేదు. మనం ఇట్లా చేసుకొని ఇప్పుడు ఏదైతే మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అందులో వేసుకోవడమే. చాలా హ్యాపీగా తింటారు ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి మీ ఇంటి దగ్గర పిల్లలకు కానీ, మీ ఎవరన్నా పిల్లలు ఫుడ్ సరిగ్గా తినలేదు అనుకుంటే మంచిగా పెట్టవచ్చు, చాలా బాగా తింటారు. ఇది
మా పాప అయితే బాగా తింటుంది. అందుకే మీకు కూడా షేర్ చేయాలనిపించింది. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఆలు మంచిది హెల్త్కి. మీరు అనుకోవచ్చు చిన్నపిల్లల్లో వాతం ఇవన్నీ చేస్తుందని. మనం ఇచ్చే చిన్న క్వాంటిటీ ఆలుకి ఏమీ కాదు. అండ్ వాళ్ళకి మంచి ఇది కూడా అవుతుంది, హెల్త్ మెడిసిన్ కూడా అవుతుంది, హెల్త్ కూడా అవుతుంది. ఇది ఒక 2 minutes తర్వాత మనం దీంట్లో వాటర్ పోసేసుకొని ఫ్రెండ్స్, ఒక గ్లాసు, హాఫ్ గ్లాస్ బియ్యం, హాఫ్ గ్లాస్ పప్పు అన్నాను కదా, దానికి 2 glasses ఆఫ్ వాటర్ వేసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం ఒకసారి టేస్ట్ చూద్దాము. వాళ్ళకు కూడా టేస్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మరీ వాళ్ళ టేస్ట్ బాగా కనుక్కుంటారు, మనకన్నా ఫాస్ట్ ఉన్నారు వాళ్ళు. సో మనం ఒకసారి టేస్ట్ చూద్దాం. ఇది దీంట్లో అయితే కొంచెం సాల్ట్ పడుతుంది, నేను కొంచెం సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంత సాల్ట్ అయితే పట్టింది. మళ్ళీ సాల్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోనే ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాము. 2 విజిల్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసుకుందాము. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాము. చూడండి, అంత మెత్తగా నీట్గా అయిపోయింది. ఇట్లా అంటే చాలు. ఇదిగోండి, ఇంత మెత్తగా అయిపోతుంది. దీన్ని ఒకసారి మనం పప్పు గుత్తితో కానీ దేనికన్నా కొంచెం ఇలా మెత్తగా చేసేస్తే అయిపోతుంది. దీన్ని పిల్లలకి సర్వ్ చేసేయచ్చు. ఒకసారి మీరు కూడా ఈ ట్రిప్ని ఫాలో అయ్యి ఈ టిప్ని పిల్లలకి పెట్టి చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.